దేవుడి మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములో 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణాధికారుల యొద్దకు ఇరుచుకొని పోయిరి. భూలోకము తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా హృదయపు లోతులో నుంచి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చిన్నలకి, పెద్దలకి, స్త్రీలకు, పురుషులకు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ అనేటువంటి మన ఛానల్, మన టీవీ, మన ఛానల్, మన క్రిస్టియన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నట్టు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్, HMI, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. కొద్దిసేపు 26 లేదా 27 నిమిషాలు, 27 నిమిషాలు అనేది ఒక 2:30 గంట చలనచిత్రంలో ఎన్నో వంతు మీరు ఊహించవచ్చు. చాలా లెస్ టైం. మనకు తెలియకుండా 26-27 నిమిషాలు ఫ్లై అయిపోతాయి. ఒక పక్షి ఎగిరిపోయినట్టుగా ఈ 26 నిమిషాలు ఎగిరిపోవచ్చు. కాబట్టి షార్ట్ టైం. వినండి, కొన్ని మాటలు వివేచించండి, కొన్ని మాటలు వినియోగించుకోండి. తద్వారా జీవితంలో ఆత్మీయంగా వర్ధిల్లండి. ఇది మన కార్యక్రమం. దీనికి మీ ప్రోత్సాహం అవసరం. మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఇప్పటివరకు కొంతమంది ఆర్థికంగా సహాయం చేశారు, వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఒక పరిచర్యకి, ఒక మూమెంట్ ముందుకు సాగాలన్నా, ఒక చర్చ్ ముందుకు సాగాలన్నా, ఒక టీవీ కార్యక్రమం ముందుకు సాగాలన్నా, ఒక ఆఫీస్ ముందుకు, ఒక కంపెనీ ముందుకు సాగాలన్నా, ఎవ్రీథింగ్ నీడ్స్ సమ్ మనీ. డబ్బు కావాలి. పైసామే పరమాత్మ అనే మాట మనం అనలేదు, కానీ ధనమే అన్నిటికీ మూలం. అనగా మనీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ దానికన్నా గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. గాడ్ ప్లస్ మనీ ఉంటేనా మనము గాడ్స్ వర్క్ చేయొచ్చు. కాబట్టి మీరు ఏదో ఇవ్వాలి, చేయాలనే ఉద్దేశంతోనే చెప్పాలి. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇవ్వాలనుకుంటే ప్రేయర్ హెల్ప్ ఇవ్వండి, ప్రార్థనా సహాయం ఇవ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు ఇప్పుడు కాదు, 2020వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయినాయి. కరోనా లాక్డౌన్ వచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఆగిపోతుంది అనుకున్నాం, కానీ ఆగకుండా సాగడానికి ప్రభు సాయం చేశాడు. ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని ఎపిసోడ్స్ చేయడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒకవేళ మరలా ఏదైనా లాక్డౌన్ వస్తే రాదనుకుంటున్నా నేను. ఒకవేళ వచ్చినా కానీ ఈ కార్యక్రమం ఆగదు అనుకుంటున్నా నేను. ఒకసారి ఆగలేదు కాబట్టి. ఆగకుండా సాగుతుందంటే ఏదో నా గొప్పతనం అని కాదు, అది ప్రభు యొక్క కృప. ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఇందులో నేను అతిశయించడానికంటూ ఏమీ లేదు. ఇట్స్ గాడ్స్ గ్రేస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మేము వింటున్నాం అని, ఓకే, ఎస్, మీరు వింటుంటే మంచిది, ఇంకా వినండి. మనం కొన్నిసార్లు తింటున్నా కానీ మళ్ళీ ఎక్స్ట్రా తినడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఈ రోజు అంతటికి ఇదేనండి ఫుడ్, నాకు అది చాలు అని అనుకో. మళ్ళీ ఒక 12:30-1 గంట టైంలో చిన్న ఆకలి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏదో తినాలి. బ్రేక్ఫాస్ట్ తిన్నాను కదా, ఇప్పుడు ఏంటి లంచ్ చేయడం ఏంటి? బ్రేక్ఫాస్ట్ తిన్నాను కాబట్టి లంచ్ అవసరం లేదు అని అనుకోలేదు. మన సిస్టమ్, మన డైజెస్టివ్ సిస్టమ్, మన బాడీ, మన బయాలజికల్ క్లాక్ అలా సెట్ అయిపోయింది. కనీసం 3 సార్లు 4 సార్లు తినాలి. తర్వాత మళ్ళీ ఒక 7:30-8 టైంలో ఆకలి స్టార్ట్ అవుతుంది. అనగా కనీసం 3 టైమ్స్ ఫుడ్ మనం తీసుకుంటాం. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఈ మధ్యలో బ్రంచ్ అనో, ఈ మధ్యలో స్నాక్స్ అనో అవి మనం తీసుకుంటూనే ఉంటాం. కారణం ఏంటంటే ఈ బాడీని ఇలా ఫీడ్ చేస్తూనే ఉండాలి. ఈ బాడీని ఫీడ్ చేయనంత కాలం దీనికి కష్టమే. అలాగే మన ఇన్నర్ మ్యాన్ని మనం ఫీడ్ చేస్తూనే ఉండాలి. ఇన్నర్ మ్యాన్కి కావాల్సినది చపాతీనా, బిర్యానీనా, చికెనా, మటనా, ఫిషా, ఏం కావాలి దీనికి? ఇన్నర్ మ్యాన్కి కావాల్సింది ఇన్సైట్స్తో కూడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్, లేకపోతే ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ కావాలి.
ది ఇన్నర్ మ్యాన్ వుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ ఫిజికల్ ఫుడ్. భౌతికమైన ఆహారముతో సంతృప్తి చెందేవాడు కాదు. భౌతికమైన ఆహారం అవసరం లేదు ఆంతర్య పురుషునికి. దేవుని స్తోత్రం. కాబట్టి గెట్ రెడీ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ఏలిన వారి వాక్కు. ఏలిన వారు అనగా మనల్ని ఏలుతున్నవారు ప్రభు యొక్క మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో నేను నిపో సెంటర్ ఆ బ్యాక్ సైడ్ ఇంట్లో పిల్లలకి నూడిల్స్ అవసరమైందని గోబీ నూడిల్స్ కావాలని ఒక షాప్కి వెళ్తే షాప్లో బ్రదర్ రాజా అనేటువంటి బ్రదర్ ఆయన నన్ను పలకరించాడు. ప్రైజ్ లార్డ్ అండి. ఎస్ బ్రదర్, ఈరోజు మార్నింగే మీ కార్యక్రమం చూసాము అని ఆయన తను చెప్పారు. ఆ బ్రదర్ యొక్క ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, రాజాస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేటువంటి ఆ సెంటర్ కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఆయన బిజినెస్లో బాగా ఫ్లరిష్ కావాలి, అభివృద్ధి చెందాలి. ఆయన దేవుడు దీవించాలి, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. ఇలాగా మన ప్రజలు వేరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్లో వాళ్ళు అభివృద్ధి చెందాలి. కాబట్టి ఈరోజు ఉదయకాలం మనం స్పెషల్గా బిజినెస్లో ఉన్నటువంటి మన క్రైస్తవ సోదరుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. వాళ్ళొక మంచి బిజినెస్ పీపుల్గా మారి మంచి ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేసుకొని వాళ్ళ లోకల్ చర్చెస్కి ఇచ్చేటట్లుగా మనం వీరి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. నాయనా, బిజినెస్లో స్మాల్ బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు, ఎటువంటి బిజినెస్ అనే వ్యాపారంలో ఉన్నటువంటి టెక్స్టైల్ బిజినెస్ కావచ్చు, ఫుడ్ బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ కావచ్చు, ఆన్లైన్ బిజినెస్ ఏదైనా కావచ్చు, ప్రభు ఆ బిజినెస్లో ఉన్నటువంటి మా సహోదరుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. రాజా బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాం. పద్మావతి సెంటర్లో ఉన్నటువంటి ఆ బ్రదర్ కొరకు, ఆయన పేరు గుర్తు రావడం లేదు కానీ ఆయన కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. అంతేకాకుండా ఆ వేదాయపాలెం సెంటర్లో ఆ మష్రూమ్స్, లెమన్స్ అవి సేల్ చేస్తున్నట్టు బ్రదర్ స్టీవెన్ గారు ఉన్నారు. ఇలా వేరు బిజినెస్లు చేసేవారు ఉన్నారు. వారందరి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బిజినెస్ చేస్తున్నవారు కొన్ని టెక్నిక్స్ తెలుసుకోగలటం సాయం చేయండి. కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోగలటం సాయం చేయండి. వీరి ద్వారా గాస్పల్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి ఆ కస్టమర్లు వాళ్ళు తెలుసుకోగలటం సాయం చేయమని అడుగుతున్నాను. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. వీరు వ్యాపారాల్లో ఏమాత్రం దెబ్బతినకుండా మంచి లాభం పొందుకొని వారి కుటుంబ జీవితానికి కావలసిన వనరులు మెండుగా వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ సంవత్సరం వారు లోకల్ చర్చెస్కి వాళ్ళు ఎక్కువ హెల్ప్ చేయాలి. వాళ్ళ టైట్స్ ఇంక్రీజ్ చేయాలి. వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ ఎక్కువ పెరగాలని ప్రార్థిస్తున్నాం. వారు ఆత్మీయంగా కూడా ఎదగాలి ప్రభు. కస్టమర్ల మీద కోప్పడకుండా వాళ్ళతో శాంతంగా చిరునవ్వుతో వాళ్ళ డీల్ చేయగలటూ సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. దేవా, మీకు వందనం చేస్తున్నాం. విదేశాల్లో క్రిస్టియన్ బిజినెస్ మెన్స్ యొక్క ఫెలోషిప్స్ అవి ఉన్నాయి. ఇక్కడ కూడా అటువంటి రాబోయే రోజులు ఏర్పడగలటూ సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. వ్యాపారం చేస్తే ఏదో తప్పని కాదు కానీ ప్రభు, మేము దొంగతనం మోసం చేసి మీ నామానికి దూషణ కలిగించే పని మాత్రం చేయకుండా ఏ పనైనా కష్టపడి మేము పనిచేసేటువంటి విషయంలో సిగ్గుపడకుండా, మోమాట పడకుండా మా జనులు ముందుకు సాగుతూ సాగించండి. సోమరిపోతులుగా ఉన్నటువంటి మా యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి కష్టపడి పనిచేయాలి ప్రభా, మంచి ఇన్కమ్ సోర్సెస్ సంపాదించాలి. కనుక ఈ సమయంలో బిజినెస్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ వారి జీవితాల్లో మీ కార్యం జరిగించమని అడుగుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నిన్నటి ఎపిసోడ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం ఒకటే కానీ విశ్వాసంలో స్టేజెస్ ఉన్నాయి. అల్ప విశ్వాసమని, అధిక విశ్వాసమని, అవిశ్వాసమని, అంటే లిటిల్ ఫెయిత్ అన్నట్టుగా ఇలా ఉన్నాయి. పెరిగేటువంటి విశ్వాసం, తరిగేటువంటి విశ్వాసం, వాక్యాన్ని బట్టి పెరిగే విశ్వాసం, సాక్ష్యాన్ని బట్టి పెరిగే విశ్వాసం, ఇలా వేరు విధాలు జరిగించబడేటువంటి కార్యాలని బట్టి పెరుగుతున్న విశ్వాసం. నలుగురి విశ్వాసాన్ని మీకు గుర్తు చేశాను. ఒకటి, ఆ తెస్సలోనిక వారి విశ్వాసం.
రెండోది బెరయ వారి విశ్వాసం, మూడోది ఎథెన్స్ వారి విశ్వాసం, నాలుగోది సమరయ వారి విశ్వాసం. సమరయ వారందరి విశ్వాసం కాదు, సమరయలోని ఒక వ్యక్తి యొక్క మాజీ గారడి వాడైనటువంటి సైమన్ ద క్రిస్టియన్. సైమన్ ద సార్సరర్ అనేది అది ఓల్డ్ టైటిల్, కానీ సైమన్ ద క్రిస్టియన్ ఆయన జీవితంలో ఒకటి తెస్సలోనిక వారి విశ్వాసం పరిశుద్ధాత్మ కార్యము జరగడం ద్వారా పెరిగిన విశ్వాసం అని, బెరయ వారి విశ్వాసము అది పరిశోధన ద్వారా. ఆ రోజులో గూగుల్ సెర్చ్ ఇవన్నీ అందుబాటులో లేవు. వాళ్ళకి తెలిసిన రీతిలో వాళ్ళకున్నట్టు పరిమితుల దృష్ట్యా పౌలు చెప్పిన మాట ఎక్కడ ఉందా, మాకెక్కడ తటస్థపడలేదండి, మీకు పలాని గ్రంథం లేదో హోషియాలో ఉండొచ్చేమోనండి, దానియల్లో ఉండొచ్చేమోనండి, యెషయాలో ఉండొచ్చేమో, ఇలా ఎవరికి స్ట్రైక్ అయిన విధంగా ఎవరి మెమరీకి తగినట్టు విధంగా వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు దిస్ ఈజ్ ఓకే వాళ్ళ యొక్క అభిప్రాయం తప్పు అని చెప్పడానికి వేరువేరు లేఖనాల్ని అపోస్తులని పేతురు గారు పెంతెకోస్తు రోజు వాడినట్లుగా, యు ఆర్ రాంగ్, దిస్ ఎక్స్పీరియన్స్ ఈస్ కరెక్ట్, యువర్ ఒపీనియన్ ఈస్ రాంగ్, బట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈస్ కరెక్ట్. అభిప్రాయం తప్పు కావచ్చు, కానీ అనుభవం తప్పు కాదు. అనుభవం నేను అనుభవించింది, అది ఎలా తప్పు అవుతుంది? అరే నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా అయ్యిందేమో అనేటువంటి అభిప్రాయంలో తేడాలు ఉంటాయి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు, దట్స్ యువర్ ఒపీనియన్, ఇట్స్ రాంగ్. ఎందుకు? ఐ విల్ ప్రూవ్ ఇట్ అన్నట్లుగా ఇదిగోండి యోవేలు గ్రంథంలో ఏముంది. కాబట్టి యోవేలు గ్రంథములోని వాక్యాల వెలుగులో మీ అభిప్రాయం ఎంత అబద్ధమో, మీ ఊహ ఎంత పచ్చి అబద్ధమో అర్థమైపోయింది. వాక్యపు వెలుగులో మన అభిప్రాయాలన్నీ తేలిపోతాయి, మన నమ్మకాలు తేలిపోతాయి. వాక్యపు వెలుగులో మనకు అనుభవాలు ఏర్పడతాయి, పర్సనల్ ఎన్కౌంటర్స్ ఏర్పడతాయి, పర్సనల్ డీలింగ్స్ ఏర్పడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండవదిగా పరిశోధన ద్వారా జరిగినటువంటి కలిగినటువంటి విశ్వాసం బెరయ వారిలో కనిపించిందని. మూడవదిగా ఎథెన్స్ వారిలోని, ఎథెన్స్లో కొద్దిగా అపోషన్ ఉంది, ఎక్కడ అపోషన్ ఉందో అక్కడ దేవుని కార్యం కూడా జరుగుతుంది. తర్వాత నాలుగవదిగా అతను నమ్మి బాప్తిసం పొంది తన ఆత్మీయ గురువైన ఆత్మీయ తండ్రి అయినా తనకు సువార్తను ప్రకటించిన, సత్య సువార్తను ప్రకటించినట్టు తనను ప్రభువులోకి నడిపించిన, తనకు బాప్తిసం ఇచ్చినటువంటి సువార్థికుడైనటువంటి ఫిలిప్పును ఎడబాయకుండా, అతను సువార్థికుడే కదా, అతనికి నేను లోబడి ఉండేదేంటి, నేను అపోస్తుడికే లోబడతాను, కాపరికే లోబడతాను, ఆఫ్టర్ ఆల్ హూ ఇస్ దిస్ ఎవాంజలిస్ట్ అన్న విధంగా బిహేవ్ చేయకుండా అలా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో జరిగిన విషయాలు మనం ఆలోచించాం. అతను పరిశుద్ధుల సహవాసం ద్వారా, పరిశుద్ధుడు ప్రభు, పరిశుద్ధులం మనము ఆయన పరిశుద్ధత ద్వారా పరిశుద్ధతను పొందుకున్న పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధత దట్స్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్గా ఉన్నది, ఆటోమేటిక్గా ఉన్నదని. కానీ మన పరిశుద్ధత ఆయన ఇస్తే వచ్చింది. ఆయన నక్షత్రం లాంటి వాడు, మనం గ్రహాలు లాంటి వాళ్ళం, మనం వెలిగిస్తే వెలిగేవాళ్ళం. ఆయన్ని ఎవరు వెలిగించాల్సిన అవసరం లేదు. సూర్యుడిని ఎవరు వెలిగించడం లేదు, చంద్రుడిని ఎవరు వెలిగించడం లేదు. కానీ మన వీధి చివరిలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్ మీద ఉన్న లైట్ని మనం అప్పుడప్పుడు వెళ్ళి దాని స్విచ్ ఎక్కడైనా ఉంటే దాన్ని స్విచ్ నొక్కాలి. మన ఇంట్లో ఉన్నటువంటి చీకటి పడంగానే లైట్లు ఆటోమేటిక్గా ఆన్ కావు. అవి మనం వేస్తే తప్ప, అరే చీకట్లో కూర్చున్నారంటే లైట్ వేసుకోండి అనేదాకా, అంటే ఇటువంటి వాటిని ఎవరో ఒకరు స్విచ్ ఆన్ చేస్తే తప్ప, ప్రతి ఉదయం సాయంత్రాలు లేకపోతే సూర్యునికి స్విచ్ ఆన్ చేస్తూ స్విచ్ ఆఫ్ చేస్తూ దేవుడు చేయడం, దే ఆర్ ఆటోమేటిక్లీ ఇల్యూమినేటింగ్, దే ఆర్ ఆటోమేటికల్లీ షైనింగ్. దేవుడు అలాంటి సిస్టమ్ వాటికి ఇచ్చాడు, స్వయంగా ప్రకాశించేటువంటి తత్వం. లెమ్ము తేజరలెమ్ము, నీకు వెలుగు వచ్చింది. అరైజ్ అండ్ షైన్, ద లైట్ హ్యాస్ కమ్ టు యూ, ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద లైట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్ అపాన్ యూ. సో డోంట్ బీ ఇన్ డార్క్నెస్, డోంట్ స్టే ఇన్ డార్క్నెస్, రైజ్ అప్ అని దేవుడు మనకిస్తున్న పిలుపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
పరిశుద్ధుని యొక్క సహవాసం ద్వారా పుట్టినటువంటి విశ్వాసాన్ని గురించి మనం ఇలాగా 4 విశ్వాసాల గురించి మాట్లాడుకుందాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనము. బుక్ ఆఫ్ యాక్ట్స్ 17:6. చాలండి సార్, నేను చదువుతున్నాను. అయితే వాడు కనబడనందున యాసోనును కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది మన మూలవాక్యం. 6వ వచనం నేను చదువుతున్నాను. మన వాడుక భాషలో కూడా తీసి పెట్టుకోండి. వెన్ దే కుడ్ నాట్ ఫైండ్ దెమ్, దెన్ టుక్ జాసన్ ఇన్స్టెడ్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ ద బ్రదర్స్ ఇన్ హిస్ హౌస్ చర్చ్. ఎస్, దానికి ఫుట్ నోట్ ఈలో దిస్ ఇన్ఫర్మేషన్ is borrowed from verse 7 and inserted here from the sake of English narrative. And dragged them before the city council. Along the way they screamed out, those troublemakers who have turned the world upside down and have come here to our city. 7వ వచనంలో ఆ మాట ఎందుకు చదువుతున్నంటే, and now Jason and these men have welcomed them as guests. They are traitors to Caesar, teaching that there is another king named Jesus. వాడుక భాషలో 6వ వచనం. స్తోత్రం. వాళ్ళు అక్కడ కనిపించకపోయేసరికి దేవుని స్తోత్రం. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడని మాటలేదు సార్. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడని మన బైబిల్లో ఉంది, కానీ అది 7వ వచనంలో ఉండొచ్చు. మీరు చదువుతూ మీరు రిస్క్ తీసుకోవద్దు. దేవుని స్తోత్రం. మన టైటిల్ మరుగు చేసే దేవుడు. దేవుడు మరుగు చేయగలడు, దేవుడు దాచి ఉంచగలడు, దేవుడు హైడ్ చేయగలడు. ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, అయితే వారు కనబడనందున ఏమైంది? ఎవరు కనబడలేదు? కనబడింది ఎవరండి? యాసోను ఎవరినైతే తన ఇంటికి చేర్చుకున్నాడో, అనగా 15వ అధ్యాయమో 1వ వచనంలోనే వారు అని చెప్పబడినటువంటి పౌలు, శీల, తిమోతి, డాక్టర్ లూకా గారు, నలుగురో లేదా ముగ్గురో, లేదా పౌలు శీలను ఇద్దరు. ఒకరి గురించి కాదు, కనీసం 2 లేదా 3 4 ఉండొచ్చు. ఇక్కడ వారు అనేటువంటి బహువచనం ఉపయోగించారు కనుక వారు కనబడనందున ఏమైంది? వాళ్ళు మామైపోయారా? చచ్చిపోయారా? ఏం జరిగింది వాళ్ళకి? వారు కనబడనందున, they were not seen, they were not there. అంటే ఏం జరిగింది? దేవుడు వాళ్ళని మరుగు చేశాడు, కనబడవలసిన వారిని కనబడనీయకుండా చేశాడు. దేవుని స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవజనుని యొక్క సాక్ష్యం నేను విన్నాను. అతని ఇంటి మీదకి రాత్రిపూట దాడి చేయాలని కొంతమంది వచ్చారు. కానీ ఆ ఏరియాలోనే, ఆ వీధిలో తిరుగుతున్నారు, కానీ ఆ ఇల్లు గుర్తుపట్టలేకపోయారు. వచ్చినట్టు వాళ్ళు 5 6 వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎక్కడుంది ఈ సందు? కాదేమో, అటు వెళ్ళారు, ఇటు వెళ్ళారు, రాత్రిపూట మరి లేదులే, అసలు ఇక్కడ కాదులే, మనం వేరే ఏరియాకి వచ్చినట్టున్నామని కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు తన ఇంటిని మరుగు చేశాడు దేవుడు. ఆ విషయంలో వాళ్ళని కన్ఫ్యూజన్ చేశాడు దేవుడు. 17వ అధ్యాయము, బట్ వెన్ దే డిడ్ నాట్ ఫైండ్ దెమ్, అనగా వారిని వెతికినప్పటికీ వారు కనబడనందున, వారి కోసం గాలించినా వారు కనబడలేదు కాబట్టి దేవుడు కనబడనీయలేదు. కనిపించాడు అనుకోండి, వీళ్ళు కనిపించారు అనుకోండి. పౌలు కనిపిస్తే శీలను లాగొచ్చు, లేదా శీల కనిపించిన పౌలు లాగొచ్చు, లేదా కుర్ర తిమోతి ఎక్కడో తిరుగుతున్నాయి, బాబు రే నీతో పాటు మిగతా వాళ్ళే లాగొచ్చు.
కానీ వాళ్ళెవ్వరూ కనబడలేదు. ఏం కనబడలేదు అంటే వెతుకుతున్న వారికి ఏమైనా గుడితనం కలిగిందా? అది కూడా లేదు. వారు కనబడలేదు అంటే దేవుడు వారిని మరుగు చేశాడు అని నేను అర్థం చేసుకున్నాను. 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. తన దాసులను ఆయన మరుగు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ కవర్డ్ హిస్ సర్వెంట్స్. న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి యూరోప్ దేశములో ఉన్నటువంటి, యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి, అనగా ఒక ఖండం దాటి తన కోసం మరో ఖండాన్ని దాటి, సముద్రాలు దాటి, నదులు దాటి వెళ్ళిన వారిని దేవుడు మరుగు చేశాడు. నువ్వు దేవుని కోసం బయటికి వెళ్తే దేవుడు నిన్ను మరుగు చేస్తాడు. నీ శత్రువు కంట పడకుండా నిన్ను చేస్తాడు. తన రెక్కల నీడలో నిన్ను కప్పుతాడు. నువ్వు కనపడవు, నీ చుట్టే తిరుగుతుంటారు వాళ్ళు, నువ్వు కనబడవు వాళ్ళకి. దేవుని స్తోత్రం. దాసులను మరుగు చేసే దేవుడు. ఆదికాండము 19వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ద్వారమును కనుగొనలేక విసిగిపోయారు. ద్వారాన్ని కనుగొనలేకపోయారు. దే కుడ్ నాట్ ఫైండ్ ద డోర్. వచ్చిన వాళ్ళు డోర్ దగ్గరికి వచ్చారు, కానీ బయటికి వెళ్ళేసరికి డోర్ కనుగొనలేకపోయారు. మనలో కన్ఫ్యూషన్ జరిగింది. స్తోత్రం. ఆదికాండం 19వ అధ్యాయం 11వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం. మొట్టమొదటి విషయము దాసులను ఆయన మరుగు చేశాడు. రెండోది ద్వారాన్ని మరుగు చేశాడు. ఆ రాత్రి ఆ ఇంటికి వచ్చిన, లోతు ఇంటికి వచ్చినటువంటి 2 దేవదూతలను కాపాడడం కోసం, ఒకవేళ వాళ్ళు కాపాడబడకపోతే లోతు మానసికంగా క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చు. అందుకని అలాంటివి జరగకుండా దేవుడు వారికి కనుమబ్బు కలుగు చేశాడు. వాళ్ళకి ఆ టెంపరరీ బ్లైండ్నెస్ని కలుగు చేశాడు. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయము, ద్వారమును కనుగొనలేకపోయారు. ద్వారాన్ని మరుగు చేశాడు. మూడవది, 1 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినట్టయితే, తీయడానికి మా పాస్టర్ గారు ఆయన త్వరగా తీయలేరు కాబట్టి నేను వాటిలోకి వెళ్ళలేదు. నేనే చెప్తాను. 17వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, నువ్వు వెళ్ళు, కేరీతు దగ్గర, యోర్దానుకు తూర్పు వైపు ఉన్నటువంటి కేరీతు దగ్గర, కేరీతు వాగు దగ్గర దాగి ఉండమని చెప్పాడు దేవుడు. దాగి ఉండాలి మనం. దాగి ఉండడానికి కొద్ది సమయం ఉంది, లేకపోతే మరుగై ఉండడానికి సమయం ఉంది, మనుషుల ముందు కనబడడానికి ఒక సమయం ఉంది. ఎలిజబెత్ కొన్ని దినములు 5 నెలలు మరుగై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాసులను మరుగు చేసే దేవుడు, ద్వారమును మరుగు చేసిన దేవుడు, అంతేకాకుండా దేవోక్తిని తెలియజేసినటువంటి, ప్రకటించినటువంటి, ఆ దేశములో 3.5 సంవత్సరం రాబోతున్న క్షామాన్ని గురించి ఆత్మలో ఎరిగి, ఎవరికి అర్థం కాని విషయాన్ని, ఎవరికి ఎందుకు కరువు వస్తుందండి, ఏమో ఏంటండి, దానికి కారణం దేవుడు తన దాసునికి చెప్పాడు, ఆహాబు వలన కరువు, ఆహాబు ఇంటి వారు చేసేటువంటి పనుల వలన కరువు రాబోతుంది. మనం చేసే పనులు మన దేశానికి నష్టాన్ని, అనర్థాన్ని కలుగు చేసే అవకాశం ఉంది. మన అకృత్యాలు మన దేశానికి, మన గ్రామానికి, మన ఇంటికి అనర్థాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. కృత్యము కానిది అకృత్యం, క్రమము కానిది అక్రమం. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మూడో విషయము, దేవోక్తిని ప్రకటించిన వాణ్ణి దేవుడు దాచాడు. ఏలియాను దేవుడు దాచాడు. దాగి ఉండమని చెప్పాడు. దాగి ఉండాలనే ఆలోచన ఏలియాది కాదు, ఆ ఆలోచన దేవుడిది. దేవుని ఆలోచన ప్రకారము దాగి ఉంటే, ఒకవేళ దేవుడు దాగి ఉండమని చెప్పేది నేను సేవ చేయాలండి, నేను సేవకుని కదా, నేను ప్రవక్తను కదా అని బయటికి వెళ్ళి పరిచయం చేశాను అనుకుని ఆహాబు చేతిలో చిక్కిండేవాడు, చచ్చిండేవాడు. దేవుడు దాగి ఉండమన్నప్పుడు దాగి ఉండాలి. మనుషులు దాగి ఉండమని చెప్పినప్పుడు దాగి ఉండలేదు. గర్భగుడిలో దాక్కోవయ్యా బాబు అని నెహెమ్యాకు సలహా ఇస్తే, నో నా వంటి వాడు అలా చేయడానికి వీలేదు, సారీ సార్ అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, Lord, how wonderful you are. You have stored up so many good things for us, like a treasure chest heaped up and spilling over the blessings and
for those who honor and worship you. Everybody knows what you can do. For those who turn and hide themselves in you. So hide all your beloved ones. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. నీవు నీ యందు భయభక్తులు కలిగిన వారికి దాచి ఉంచిన మేలు గొప్పది. The benefits, the blessings. He hid the blessings for those who fear him. దేవుని స్తోత్రం. దైవికమైన మేలును ఆయన మరుగు చేశాడు. ఒకటి దాసుల్ని మరుగు చేశాడని, రెండోది ద్వారాన్ని మరుగు చేశాడని, దేవోక్తిని వినిపింప చేసిన వాడిని మరుగు చేశాడని, దైవికమైన మేలును మరుగు చేశాడని. ఐదో విషయం చెప్పి నేను ముగిస్తాను. 77వ కీర్తన 19వ వచనం. 77వ కీర్తన 19వ వచనం. నీ మార్గము దేవా, నీ మార్గం, దేవుని యొక్క మార్గం ఎక్కడుందంటే సముద్రంలో ఉందట. ఎస్, యువర్ స్టెప్స్ ఫార్మ్డ్ ఏ హైవే త్రూ ద సీస్. ఆ సముద్రంలో, సముద్ర అగాధములో రహదారులలాగా ఉన్నాయి నీ మార్గాలు, నీ యొక్క అడుగు జాడలు. విత్ ఫుట్ ప్రింట్స్ ఆన్ ఎ పాత్వే నో వన్ ఈవెన్ నో వాస్ దేర్. అవి అక్కడ ఉన్నాయి అనేటువంటి 77:19. దిస్ కుడ్ బి అ ప్రాఫెసీ ఆఫ్ జీసస్ వన్ డే వాకింగ్ ఆన్ వాటర్ అని కొద్ది కామెంటరీ ఇచ్చారు, నోట్స్ ఇచ్చారు. సరే, దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రజలు నడవవలసిన మార్గములను మరుగు చేశాడు ఆయన. తన ప్రజల యొక్క మార్గములను మరుగు చేశాడు. మరుగు చేసిన మార్గాన్ని ఒకరోజు బయలుపరిచాడు. అది మోషేకి అర్థం కాలేదు, అది సాతానికి అర్థం కాలేదు, దేవుని ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఆ మార్గం మరుగై ఉంది. కానీ ఒకరోజు దాన్ని ఓపెన్ చేశాడు. ఎక్కడైనా శిలాపలకం మీద క్లాత్ వేసి, వెల్వెట్ క్లాత్ వేసి పెడతారు, కవర్ చేస్తారు. అలాగే వాటర్ అనేటువంటి వెల్వెట్ క్లాత్ని పెట్టి కవర్ చేసిన మార్గాన్ని దేవుడు ఓపెన్ చేశాడు. ఆ తెరను తొలగించాడు. నీళ్ల తెరను, సముద్ర జలాల తెరను తొలగించేసి వాళ్ళకి ఒక రహదారిని కలుగు చేశాడు, వాళ్ళు నడిపించాడు. ఆయన యొక్క మార్గములు ఎవరు గుర్తించబడకుండానే ఉన్నాయనేటువంటి సంగతులు మనం గ్రహిస్తాం. వారు కనబడలేదు. పరిచయలో ప్రమాదాలు రాకుండా ప్రభు యొక్క సేవకులను ఆయన మరుగు చేయాలి. మరణమో లేకపోతే ఇంకేదైనా ప్రమాదమో వీటన్నిటి తప్పించుకొని వారు సురక్షితంగా ఉండాలి. ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి సేఫ్. దేవుని స్తోత్రం. ఇట్టి అనుభవంతో మన సేవకులు పరిచయం చేయనట్లుగా మరుగు చేసే దేవుడు మన దేవుడు కనుక ఆయన తన రెక్కల చాటున మనల్ని మరుగు చేయనట్లుగా మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుందాం. అట్టి కృపలో మనం ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.